మీకు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి పాత్ర జరుగుతుందా? భార్యాభర్తలు బాగుండే వాళ్ళు థర్డ్ పర్సెంట్ వల్ల మీరు సమస్యలు పడుతూ ఉన్నారా? అయితే ఈ ఒక పరిహారాన్ని చేయండి. దీన్ని ఆదివారం రోజు చేయండి. ఒక కోడిగుడ్డు, ఒక నిమ్మకాయ, ఒక ఇనప మేకు, ఒక గుండు సూది, తమలపాకు, ఆ వ్యక్తి ఫోటో ఒకటి తెచ్చుకోండి. మీరు ఈ విధంగా కోడిగుడ్డు మీద ఒక రూపాన్ని రాయండి. రాసి వేసిన తర్వాత నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ మీద ఆ వ్యక్తి పేరును రాయండి. మీరు ఎవరి కోసమైతే చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరును రాసి, మీరు భార్య అయితే భర్త పేరు, లేదా భర్త అయితే భార్య పేరును రాయండి. ఈ విధంగా ఇనప మేకును, గుండు సూదును గుచ్చండి. గుచ్చి వేసిన తర్వాత తమలపాకు మీద నల్ల కాటిక పెట్టి, ఆ వ్యక్తి ఫోటోని పెట్టి, ఆ ఫోటో మీద ఈ నిమ్మకాయని పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఇక్కడ నేను ఒక మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రాన్ని 111 సార్లు మీరు పఠించండి. పఠించిన తర్వాత వీటిని నల్ల బట్టలో ముడుపు కట్టండి. ముడుపు కట్టిన తర్వాత వీటిని తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్లేస్‌లో గొయ్యి తీసి గోతిలో పడేయండి. పెట్టి కప్పేసి మీరు మీ భార్యాభర్తల బంధం బాగుండాలి అని దేవుడికి నమస్కరించుకోండి రాండి. ఖచ్చితమైన ఫలితం మీరు చూస్తారు.